అమెరికాలోని ఫ్రిస్కోలో జరిగిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన వచ్చింది. వైఎస్ఆర్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాంభూపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్ బుక్ పాలన గురించి విమర్శించారు. అమెరికాలోని వైఎస్ఆర్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డల్లాస్ లో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు రాంభూపాల్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్తావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలిసిన ప్రజాపాలన జగనన్న అందించారని కొనియాడారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజల్ని దారి మళ్లిస్తుందని ఆరోపించారు. ఇక పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది అన్నారు. ఉప ఎన్నికలు గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతూ అరాచకానికి కూడా తెరలేపింది అన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు తీరాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడంతో పరిష్కారం లభిస్తుంది అన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డల్లాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, సోషల్ మీడియా యాక్టివిస్టులకి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. చంద్రశేఖర్ చింతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, వీరశివారెడ్డి, కృష్ణా కోడూరు, మణిశివ, అన్నపురెడ్డి పలువురు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే రెడ్ బుక్ పరిపాలన గురించి తెలుగుదేశం నాయకుల అరాచకాలు అయితేనేమి, ఇప్పుడు పులివెందుల జరిగే జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితేనేమి, ఇంకా ఏ దానిని చూసుకున్నా కూడా మన కొన్ని ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి, కొన్ని కార్పొరేషన్ ఎలక్షన్లు అయితేనేమి కూడా అంటే ఒక విధంగా కొత్త రాజకీయ ఒరవడి సృష్టించే విధంగా మొత్తం మెజార్టీ లేకపోయినా కూడా పదవులు కైవసం చేసుకునే విధంగా మొత్తం ఏదో విధంగా బెదిరించో లేకుండా ఏదో విధంగా చేసి ఆ పదవులు కైవసం చేసుకోవడం. నిన్న పులివెందులు అయినప్పుడు రేపు జరగబోయే పులివెందుల ఎలక్షన్లో కూడా భయభ్రాంతులు సృష్టించడం, అంటే ఎమ్మెల్సీలను అనకుండా కూడా వాళ్ళని మీద అంటే దౌర్జన్యం చేయడం, పోలీసులు కూడా మాట్లాడే విధానం కూడా మేముండి వాళ్ళని ఏం కాకుండా చూసినామంటే ముందు ఏం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది, కానీ మేము జరిగేదాన్ని జరగకుండా చేసినామంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా పోలీసులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిపాలన చూసిన తర్వాత ఎన్ఆర్ఎస్ అందరు కూడా చాలా ఫీల్ కావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇటువంటి రెడ్ బుక్ పరిపాలన మేము చూడలేదు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి రెడ్ బుక్ పరిపాలన ఇంకా ఎన్ని రోజులు ఇట్లా హరాస్మెంటు అంటే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టే కేసులు పెట్టడము ఇవన్నీ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఎన్ఆర్ఐలో కొత్తగా ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే పరిపాలన మన పరిపాలన చూసే విధంగా ఉంటే మాత్రం ఒక విధంగా వాళ్ళు ఎటువంటి పరిపాలన చేస్తున్నారు అనేది ఆందోళన చెందే పరిస్థితి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కొద్ది రోజులే ఖచ్చితంగా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్తో పాటు మంచి పరిపాలన అందించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అన్న పరిపాలన ఉంటుందని డల్లాస్ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన డల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులను కోరేది ఒకటే, మీరు 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన అన్న జగనన్న మన పార్టీ తరఫున ముఖ్యమంత్రి కావడానికి, మన వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి మీరు 2019లో ఏ విధంగా పనిచేశారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మన డల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులను, అభిమానులను అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మేము ఏదైతే కూడా మీకుండే మీరు మా దగ్గరకు వస్తే మేము ఏం చేయడానికి అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా మీకు మీ సమస్య లేదని మా చేతనైనంత వరకు ఖచ్చితంగా మీకు చేస్తాం. మీరు పార్టీ కోసం కష్టపడి పనిచేయండి. మీరు ఎవరెవరైతే ఏ స్థాయిలో అయితే కష్టపడి పనిచేస్తారో ఆ స్థాయిని బట్టి మీకు ఖచ్చితంగా గుర్తింపు ఇప్పించేస్తాం. జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఎవరెవరైతే ఏ రేంజ్లో మీరు కష్టపడి పనిచేస్తారో, మీరు ఏ విధంగా పార్టీకి పనిచేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా
గుర్తింపు వచ్చే విధంగా నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మన డల్లాస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మన జగనన్న ముఖ్యమంత్రి కావడానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది.